నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఓదెల మండలం ఉప్పరపల్లి, గోపరపల్లి, కొరనూరు, హరిపురం గ్రామాల్లో టీఆర్ఎస్ పల్లెబాట మంగళవారం జరిగింది. టీఆర్ఎస్ నేతలకు గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి పల్లెల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హరిపురంలో తెలంగాణ వాదులు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఊరూరా పార్టీ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ ఆట పాట ధూమ్ధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం. ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ అండి. జై తెలంగాణ, తెలంగాణకి ఇవ్వాలి. హలో హలో చెక్ హలో. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ సమిరెడ్డి గారు, అదేవిధంగా కూడా మనం ఇంతవరకు ఉద్యమాలు చేస్తాము, కానీ ఇన్ని చేసినా కూడా మన రాష్ట్రం మనం ఎందుకు తెచ్చుకోలేక వచ్చిన నుండి తెలంగాణను మోసం చేసింది ఎవరు? మరి అటువంటి వ్యక్తులు మళ్ళీ మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. వారి గురించి మీ అందరితో ఒక్కసారి మాట్లాడి వారి గురించి వారు చేసేటువంటి మోసాలు మీ అందరికి తెలియజేటువంటి కార్యక్రమమే ఈ పల్లెబాట కార్యక్రమం. ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా సీమాంధ్ర పాలకులకు చీమ గుట్టేటువంటి రావట్లేదు. మరి ఇప్పుడు ఒక సమయం వచ్చింది మనకు. ఈ సమయం ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఒక ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఉద్యమ పార్టీగా ఉద్యమాలు చేస్తూనే మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా ఈ సీమాంధ్ర నాయకులకు కానీ సీమాంధ్ర ప్రభుత్వానికి కానీ చలనం లేకుండా. సుల్తానాబాద్ మండలం కనుగుల గ్రామానికి చెందిన మహేష్ 6 నెలల క్రితం తీవ్రంగా గాయపడ్డ మహేష్ కు ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ₹1,00,000 చెక్కును పంపించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్, బీస సత్యనారాయణ బాధితుడికి చెక్కు అందజేశారు. వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరారు. దానివల్ల సీఎం దగ్గర ఎమ్మెల్సీ గారు మాట్లాడి ₹1,00,000 మంజూరు చేయించడం జరిగింది. ఈ విధంగా మరి ₹1,00,000 సాయం చేసి నిరుపేద కుటుంబస్తుడైనటువంటి శనిగారప్ప మహేష్ను ఆదుకున్నందుకు ఎమ్మెల్సీ గారికి మా యువజన కాంగ్రెస్ తరఫున అలాగే మహేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ₹1,00,000 శాంక్షన్ కావడం జరిగింది. అందువల్ల మేము మా గ్రామ సర్పంచ్ గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు వారి విధానాలతో రజాకార్లను గుర్తు చేస్తున్నట్లు ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు లంక శంకర్, గుంటి కుమార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడులు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పాదయాత్రల పేరిట తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు, షర్మిలాలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని విద్యార్థి జేఏసీ నేత సూర్యశ్యామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న పెద్దపల్లి డివిజన్ స్థాయి విద్యార్థి జేఏసీ సమావేశం సుల్తానాబాద్ గెస్ట్ హౌస్లో ఉదయం 11 గంటలకు జరుగుతుందని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొవాలన్నారు. ఓదెల మండలం కనగర్తి బీజేపీ మండల శాఖ అధ్యక్షునిగా తూడి రాజేందర్, ఉపాధ్యక్షులుగా మద్దికుంట సమ్మయ్య, పరికిపండ్ల శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా కత్తెల రామకృష్ణ, కోశాధికారిగా నగేష్, సహాయ కార్యదర్శులుగా దాసరి మదనయ్య, మద్దికుంట సతీష్, రాయిల కుమార్లను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు ఆది కేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ వాదులపై దాడులు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. సుల్తానాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ దిష్టిబొమ్మను శివయాత్ర చేశారు. పూసాల రోడ్ సమీపంలో రాజీవ్ రహదారిపై దిష్టిబొమ్మతో రాస్తారోకో చేశారు. కొండ సురేఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసానికి సురేఖ గారు ప్రయత్నం చేస్తానని అంటున్నారు. గిదేనా ప్రయత్నం? తెలంగాణ వాదుల మీద రెచ్చగొట్టే ప్రయత్నం గిదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇకనైనా సురేఖ గారు ఈ తెలంగాణపై వాదులపై దాడులు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్రంగా మీ ఇంటిపై కూడా దాడి చేయవలసి వస్తుందని ఖబర్దార్. మీ యొక్క ఫ్యాక్షనిజం తోటి మా యొక్క తెలంగాణ వాదాన్ని అణచాలని చూస్తే మటుకు మేమెవరం ఊకోము. ఎందుకంటే ప్రతి గ్రామంలోని కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మీ అంతు చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలకు ఎవరు మా తెలంగాణ వాదులు భయపడేవారు ఎవరు లేరు. ఇవరకు మా దెబ్బేందో, ప్రజల దెబ్బేందో జగన్ గారు రుచి చూడడం జరిగింది. ఇక మీదట అటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఇక మీదట అంతకు అనుభవించేలా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఇలా రౌడీజం చేసుకుంటా ఇలా కేసీఆర్ చావాలి, లేకపోతే నువ్వు ఇంకెవడో చావాలంటున్నావు. అసలు చావాల్సింది నువ్వు. ఆనాడు మహబూబ్ నగర్లో అంత పెద్ద సంఘటన చేసినటువంటి నువ్వు. మహానాయకులు తెలంగాణలో పుట్టి తెలంగాణ చరిత్రను కాపాడినలు. నువ్వు మా తెలంగాణ ఆడిబిడ్డవని కూడా చూడకుండా నేను తెలంగాణ నుంచి తరిమేసేరు దగ్గరలో ఉన్న బిడ్డ ఖబర్దార్. రానున్న రోజులలో కూడా మీరు ఆంధ్ర పార్టీల తొత్తుగా మారి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ నాయకుల మీద, తెలంగాణ కార్యకర్తల మీద ఇంకోసారి ఇట్లా దాడి జరిగితే తెలంగాణ 10 జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీ ని తరిమి కొడతాం. రానున్న రోజులలో కూడా మరో మనుకోట అవుతుంది. ప్రతి ఏది వైఎస్ఆర్సీపీ ఏ నాయకుడు వచ్చినా కూడా, ఏ కార్యకర్తలను కూడా మేము విడిచిపెట్టకుండా దాడులు చేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.